అన్ని రకాలుగా ప్రభుత్వం తరపు నుంచి వీళ్ళు చేసినా చేయకపోయినా అమ్మ, వీళ్ళు ఏం చేసినా చేయకపోయినా మీరు బాధపడకండి. వచ్చేది మళ్ళీ మనమే. మనం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఏరి మళ్ళీ జైళ్ళలో పెట్టించే కార్యక్రమం చేస్తాం. ఇండియా కూటమిలో జగన్ జాయినింగ్ ఉంటుందా ఉండదా అని దేశం మొత్తం ఎదురు చూస్తుంది. దానిపై ఇప్పటివరకు మీకు స్పందించలేదు. ఏం చెప్తారు? టాపిక్ డైవర్షన్ నువ్వు చెప్పు పెద్దమ్మ. అన్ని రకాల అనుమానాల మధ్య ఈరోజు డాక్టర్లతో కలవడం జరిగింది, డాక్టర్లతో మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పిన ఈ భాష, నేను చెప్పిన ఈ హైమెన్ రప్చర్, టేరు, బ్లీడింగ్, ఈ ప్రైవేట్ పార్ట్స్ వాళ్ళని ఇవన్నీ కూడా డాక్టర్లు చెప్పినట్వే. ఇవన్నీ కూడా పోస్ట్ మార్టం ఇవన్నీ కూడా అక్కడ హాస్పిటల్లోకి వెళ్ళి వాళ్ళని పరామర్శించినప్పుడు డెడ్ బాడీ చూస్తూ ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఇవన్నీ. అవి పోలీసులు ఇంట్రాగేషన్లు పోలీసులు దర్యాప్తు చేయాలమ్మా సిన్సియర్గా. మొట్టమొదటిగా జరగాల్సింది చేయాల్సింది ఏమనంటే తప్పు జరిగింది అని ఒప్పుకోండి, తప్పే ఉంది. ఎందుకు వెనకేసుకొని వస్తున్నారు, ఎందుకు కాపాడుతూ ఉన్నారు? మీ వాడు తప్పు చేస్తే ఏదైనా చేయొచ్చు అనే మెసేజ్ ఎందుకు ఇస్తా ఉన్నారు? జరిగింది ఒక అన్యాయమైన ఘటన, నష్టం జరిగింది, ఒక అభాగ్యురాలకు ఘటన జరిగింది. ఆ అభాగ్యురాల కుటుంబంతో తోడుగా ఉండాల్సింది పోయి ఏం చేస్తా ఉన్నాం మనమంతా కూడా? ఘటన జరగకోకుండా జరగలేదని చెప్పి ఈ కుటుంబానికి న్యాయం జరగకోకుండా చూసే కార్యక్రమంలో అందరూ వాళ్ళ పాత్ర పోషించడం మొదలు పెడితే ఇంకా న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ప్రభుత్వం అన్నది ఏమిటి చేయాల్సింది? వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వం అన్నది చేయాల్సింది ఏమిటి? మాట్లాడలేని వాని తరపున మాట్లాడడమే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత. గొంతు విప్పలేని మనిషి తోడుగా నిలబడడమే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత. ఇటువంటి అభాగ్యులకు ప్రభుత్వం తోడుగా లేకపోవడం అన్నది అన్నిటికన్నా దుర్మార్గం, దారుణం. మీరు రాజకీయం చేస్తూ అంటే ఇలాంటి ఘటనలు మీరు రాజకీయం చేస్తున్నారనేది వాళ్ళ వైపు నుంచి మీరు రాజకీయానికే వాడుకుంటున్నారు ఇవన్నీ. ఇలాంటి ఘటనలు నేను రాజకీయం చేస్తా ఉన్నానా? నేను ఇక్కడికి వచ్చి జరిగిన వాస్తవం మీ అందరికీ చూపిస్తా ఉన్నాను అన్నది మీరందరూ మీ మనస్సాక్షిని అడగాల్సిన విషయం. ఈ తల్లి నా పక్కనే ఉంది, ఈ చెల్లి నా పక్కనే ఉంది. వీళ్ళకు సమాధానం చెప్పాల్సిన విషయం. వీళ్ళకు తోడుగా ఎవరున్నారో నేను అడుగుతా ఉన్నా. వీళ్ళకు తోడుగా ఉండేందుకు ప్రభుత్వ పెద్దలు ఎందుకు ముందే రాలేదు అని అడుగుతా ఉన్నా. రాజకీయం అన్నది మీరు చేస్తా ఉన్నారు, రాజకీయం అన్నది బాధితుల తరపున మేము నిలబడితే మేము చేస్తా ఉన్నామని చెప్పి మా వైపును వేలెత్తి చూపించే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నాం. ఈ తల్లికి తోడుగా ఉండే కార్యక్రమం, ఈ చెల్లికి తోడుగా ఉండే కార్యక్రమం, ఆ చెల్లికి తోడుగా ఉండే కార్యక్రమం, ఈ చెల్లికి తోడుగా ఉండే కార్యక్రమం ఎందుకు చేయలేకపోతున్నానని అడుగుతా ఉన్నా. ఒక్కళ్ళే ఈ దాడి చేశారని చెప్తుంది. దాని వరకు ప్రభుత్వం ఒక్కళ్ళే ఈ దారుణానికి పాల్పడ్డారని చెప్తుంది. ఒక్కళ్ళనే అరెస్ట్ చేసింది. ఏం చెప్తారు మీకు? ఈ ఘటనలో ఈ తల్లి తనతో పాటు తన పిల్లలు, తన భర్త అక్కడ హాస్పిటల్కి చేరుకునేసరికి అక్కడ ముగ్గురు, అంతే కదమ్మా? అతను ఉన్నాడు, అతనితో పాటు ఇద్దరు బయట ఉన్నారు, అతను లోపల ఉన్నాడు. అతనితో పాటు ఇంకా ఇద్దరు కూడా అక్కడే హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని చూసి వాళ్ళు జారుకున్నారు. పోలీసులు ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తే న్యాయబద్ధంగా అప్పుడే న్యాయం బయటకు వస్తుంది. నిందితుడు తల్లి చెప్తున్నారు, నిందితుడు తల్లి మేము వైసీపీ వాళ్ళు అంటున్నారు, మీరు టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఒకటి ఈ తల్లి అంగన్వాడి 14 సంవత్సరం నుంచి 14 సంవత్సరాలుగా అంగన్వాడి, అంతేనమ్మా? అవునండి. 14 ఏళ్ళగా ఈ తల్లి అంగన్వాడీలో అంగన్వాడీలో అంగన్వాడీ టీచర్ 14 ఏళ్ళగా. అవును, దళితులందరూ నా బంధువులే, దళితులందరూ నాకు దగ్గర వాళ్ళే, నా వాళ్ళే. నేను ధైర్యంగా చెప్తా ఉన్నాను, దళితుల కోసం నేను ఉన్నాను, దళితుల కోసం పోరాడతాను, దళితులకు తోడుగా నేను ఉంటాను. చంద్రబాబు నాయుడు ఒకవేళ దళితులు మీ వాళ్ళేనా అనే గట్టిగా అయితే అవును, దళితులు మా వాళ్ళే అని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాను. ఇక్కడ దళితులు, పేదవాడు, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే పేదవానికి ఎవడు తోడుగా ఉన్నాడు అనేది ఫస్ట్ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. జరిగిన అన్ని ఘటనల్లో కూడా ఎవరికి తోడుగా ఉన్నాడని అడుగుతా ఉన్నా. జరిగిన ప్రతి ఘటనలో కూడా జరగాల్సింది ఏంది, చేయాల్సింది ఏందని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం ముందుకు వచ్చి స్పందించి మేము తోడుగా ఉన్నాం పేదవాడికి అని చెప్పి చెప్పాల్సింది పోయి
ఇన్సిడెంట్ జరిగితే చేసిన వాడు తెలుగుదేశం వాడైతే వెంటనే వాడిని సపోర్ట్ చేసుకుంటూ వచ్చి ఇటువైపున వీళ్ళు ఇటువైపున ఈ పేదవాళ్ళు వైఎస్ఆర్సీపీ మనుషులని ఏం మాటలండి ఈ మాటలు? ఎప్పుడు కూడా అలా పబ్లిక్ గా ఏమి పొలిటికల్ గా ఎప్పుడు కూడా ఇది అవ్వలేదు. వాళ్ళలో ఎన్ని నువ్వు అంటే అంటే వైఎస్ఆర్ అంటే నాకు తోడుగా అంటే ఆ తల్లికి నేను తోడుగా నిలబడితే ఆ తల్లి మీద ఆ బాండాలు వేయడమేనా? నా బిడ్డకు జరిగిన అన్యాయానికి ఒక అన్నగా ఒక అన్న ఇంతటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఈరోజు కనపడతా ఉంటే ఈ ప్రభుత్వం ఏమన్నా పట్టించుకుంటా ఉందా అని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఏమిటి అని అంటే రెడ్ బుక్ పాలన. ఆ రెడ్ బుక్ పాలనలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ తప్పు చేసినా మీరు చేయండి తప్పును, మేము వెనకేసుకొని వస్తాము, మీకు ఏమీ జరగనివ్వము అని చెప్పి మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఉన్న పరిస్థితులు ఈ మాదిరిగా జరుగుతూ 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 ఏ స్థాయికి దిగజారిపోతా ఉందో లా అండ్ ఆర్డర్ ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. అదే వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక దిశ యాప్ను తీసుకొచ్చి 1,56,00,000 మంది అక్క చెల్లెమ్మల ఫోన్లలో ఆ దిశ యాప్ను డౌన్లోడ్ చేయడం జరిగింది, రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఆపదలో ఉన్న ఏ అక్క చెల్లెమ్మైనా కూడా SOS బటన్ నొక్కినా 5 సార్లు ఆ ఫోన్ షేక్ చేసినా వెంటనే అక్క చెల్లెమ్మకు ఫోన్ వచ్చేది. ఆ ఫోన్లో అక్క చెల్లెమ్మ ఆపదలో ఉన్నాను అని చెప్పినా లేకపోతే అక్క చెల్లెమ్మ ఆ ఫోన్ ఎత్తకపోయినా 10 నిమిషాల్లోనే పోలీసు సోదరుడు వచ్చి అక్క చెల్లెమ్మకు తోడుగా నిలబడే పరిస్థితి. దాదాపుగా 31,607 మంది మహిళలను, బాలికలను దిశ యాప్ ద్వారా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో కాపాడడం జరిగింది. దిశ యాప్ కోసం ఎప్పుడు చూడని విధంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు, ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ప్రత్యేకంగా ప్రతి జిల్లాలోనూ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను, 900 బైకులు, 163 బొలెరో వాహనాలు పోలీసులకు దీనికోసమే కేటాయింపు చేయడం జరిగింది. దీనికోసం 18 దిశ క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను కూడా క్రైమ్స్ ఛేదించేందుకు ఏర్పాటు చేయడం కూడా జరిగింది.